పక్క చెప్తారా రింగిలాలు ఉంటది నాకేమో ఊరు కట్టి కొంచెం మీరు వస్తున్నా ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుంది. చికెన్ లాలీపాప్ నన్ను వదిలిపెట్టకురువా జరా నన్ను పట్టుకోరాడు కొంచెం మీరు అబ్బా సూపర్. మనం ఓన్లీ రోజు ఇన్నే పెడతాం ఇన్నే ఉంటది. దీని బాగా దోవ తీసుకొని ఇంకో 100 రూపాయలు చూడరాదు. నేను ఇంటికి కార్ తీసుకొస్తా, పోయి గుంజుకొద్దాం ఏడుంటే ఆడికెళ్ళి. ఐసన్ నిద్ర పోయినావా? నైట్ పోయినా ఏమైంది? నిద్ర పోయినావా? నైట్ వాళ్ళు చేసిన పనికి నిద్ర ఎట్లా పట్టింది నీకు? ఘోరం అది. అమ్మో నాకు కళలో కూడా నాన్ వెజ్ చూపించి 1 అవర్ ఇట్లా ఆడుకున్నారంటే మేము ఈడ తిరుగుతా ఉంటే వాళ్ళు ఆడ కూర్చొని తిన్నారు. నాకు నైట్ ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినాయి. ఆ టైంలో ఫుడ్ ఏడు దొరకలే, పిచ్చి లేసింది నాకు. సేమ్ నాకు షవర్మా లాలీపాప్ లేదు, ఘోరం కోపం వస్తుందా నాకు అసలు. డింపికి అయితే అసలు చెప్పుకోలే మనసులో ఉంది కానీ వస్తలేదు. డింపి రాడాట, మధ్యాహ్నం వస్తాడు కూడా రానన్నాడు మరి పొద్దుగా నాకు అనుకున్నాను. ఎర్రా వీళ్ళు ఇంకా రాలే ఇంకా 11 అయితే ఇంకా రాకపోయిందిరా. ఫోన్ చేసారా? ఫోన్ డింపి ఊరకైతే చేసినాను నేను, అంటే వేరే పని మీద బండి గురించి రానని చెప్పి. ఎందుకు చెప్తారు నాకు? ఫోన్ చేసినా లావట్టారు చూడు, మళ్ళీ రాకపోతే ఏదో తలకాయ నొప్పి. వాట్సాప్ లో మెసేజ్ వారితే నేనే చూసుకోవాలి కదా. నేను నా బండి తీసుకోండి కదా మరి ఇడే పెట్టినా అని ఫోన్ చేసిన. నా బండి ఖరాబ్ అయిందిగా, కొత్త స్టార్ట్ అవుతుందా అన్నాడు. డింపే కూడా రాలే. ఏమారా ఎన్నిటికి రా వస్తే? ఎంత అయితే టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇప్పుడు ఈ ఎండకి ఏం చేస్తావు? 1 గంట సేపు పని చేసుకొని మధ్యాహ్నం ఎండకు 1 గంట కూర్చున్నా సరిపోతుందిగా. ఇప్పుడు ఈ ఎండలో వేసుకుందాం పార్గా. వీళ్ళైతే ఇంకా మొత్తమే పత్తగలేరు. ఏదైనా ఉంటే కరెక్ట్ ఆ రోజు 11 దాకా తెలియదు ఎవడొస్తుండే ఎవడు రాడని. ఇప్పుడు 3 వీడియోలు అనుకొని వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సడన్గా ప్లాన్ చేంజ్ చేయాలి, మళ్ళీ ఏదో ఆగమామూరికి వేరే ఏదో ఒకటి తీయాలి. డింపేర్కి ఏమైందిరా? ఏమో మధ్యాహ్నం వస్తానండి. నీకు చెప్పిండా? మరి గదే ముచ్చట నాకు చెప్పొచ్చుగా. చేస్తాను మరి మర్చిపోయినా. కానీ వెనకేసుకురాగరాను. ఇప్పుడు నేను ఫోన్ చేసినా లావటరు లాంగల్ నీ దాంట్లోకి వెళ్ళిచేరా కూరగాని. మీరు మంచిగా మాట్లాడుకుంటారు, గదే ముచ్చట నాకు చెప్పొచ్చుగా. మరి నేను నా బండి తీసుకోండి కదా మరి, అంటే ఆడ బండి కూడా స్టార్ట్ అయితే లేదట, వీళ్ళు రాను కదా చూపించుకుంటా అని అన్నాడు. అట్లా నీకు అట్లా చేసిన నీకు చేసినేమనుకోమని. నేను దొరకలేరా? వాట్సాప్ లో ఫోన్ చేస్తాడు. సేవ్ చేసుకోలేరా ఉంది? 4 చేయదు కానీ నేను చేస్తే లావటరు అందగాళ్ళు, అదో బాధ. ఇప్పుడు ఈనాలుగా టక్కున లావడతారు చూడు. చూడు రింగు కట్ అయ్యే వరకు కడిగేసి లావడతారు. హలో ఏమన్నా రాలే బండి ట్రబుల్ ఇచ్చింది. మరి ఎప్పుడు చెప్తా అనుకుంటున్నావు? ఇంకా అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఇటు వచ్చిన ఇటు నొప్పుకుంటూ వచ్చిన. అంటే వేరే దానికి చేస్తేనే లావడతావా? అంటే అప్పుడు సైలెంట్ ఉండే నువ్వు చేసినప్పుడు. ఉంటుంది తర్వాత చూసుకోవాలి, ఫోనే చూసుకోవాలి. ఇప్పుడు రాంగ్ లావట్నే అంతకుముందు మిస్ కాల్ అయితే కనబడుతుందిగా. చేద్దాం అనుకున్నా నీకు వాట్సాప్ లో మెసేజ్ చేయడం అనుకున్నా. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? ఇలా కొత్తగానా ఇంకే ఒక ముచ్చట చెప్తే ఏమవుతుంది ఇట్లా అయింది అని చెప్పేసి. క్లారిటీ లేకుండే ఇప్పుడు క్లారిటీ ఇలా కాదంట రేపు వస్తుంది. ఒకవేళ డింపేడ వస్తాను వాడు వచ్చాక నమ్మకం ఉండదు. వాడు వస్తున్నా అని చెప్పేసి మనమే నమ్మకం పెట్టుకొని కూర్చోరాదు. 3 తీసినా కానీ ఒకటి కవర్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఫస్ట్ లెవెల్ కింద తీసుకోర్రి,
వీనికి ఒకటి జింగిడి తప్ప చెప్పరు దీనికే మెయిన్ తప్ప చెప్పారు వీడు ఆగా చెప్తాడు ఆయన నువ్వు చిన్నది తీసుకోరా దాన్ని కింద మంచిగా లెవెల్ చేసేసి సైడ్లోకి మొత్తం ఇట్లా నార్మల్గా ఏదైనా కవర్ చేసి మీకు ఇలా అర్థమైందిగా నిన్న చెప్పిన చూడు సరే 9:30కి వచ్చి కూర్చుంటుంటే నేను మీరు అట్లా వస్తారేమో మీరు లేట్ చేస్తారో నేను లేట్ వస్తే ఆ లేట్ చేసినా కూడా వస్తలేరు అరే ఇగో ఈ లాస్ట్ బుక్ ఉన్న జుట్టు చిన్నది దాంట్లో కవర్ ఈ కవర్లు ఉన్నాయి కదా ఆ కవర్ కొంచెం ఓపెన్ చేసి పెట్టు వస్తున్నాం మేము సరేనా అలా దిగి సాబే రే వస్తున్నాం మేము కూడా ఇదే మంచి ఛాన్స్ నేను కూడా రావద్దు అనుకున్నా తెలుసా ఈరోజు ఎందుకు వాళ్ళు నైట్ చేసిన పనికి నాకు ఎంత ఘోరం కోపం వచ్చింది తెలుసా? ఇప్పుడు వాళ్ళు చేసారు కదా మనం రివర్స్ అయితే అయిపోతుంది అంతే ఏదో వీడియోలు ఉన్నాయి మళ్ళీ వీడియోలు అయిపోతాయి తీసుకో లేకపోతే ఎట్లా అని వచ్చినా కానీ ఘోరం కోపం నాకు ఏం కాదు ఏదో నాకు ఇప్పటికైనా పోవాలనిపిస్తుంది తెలుసా ఇప్పుడు నీకు బాధ ఏంది వాళ్ళ మీద ఏదైనా రివెంజ్ చేయాలి రివెంజ్ చేద్దామా ఏంది పోదాం ఇడికి పోదాం చూపిస్తుందా ఓడొద్దు మనం ఓమ్ని రోజు ఇన్నే పెడతాం ఇన్నే ఉంటది దీని బాధపడే దవ తీసుకో వాడు చూస్తున్నాడు అరే నీ పని కానీ రా ఏంది ఓమిని ఏం చేద్దాం ఓమి తీసుకోవమ్మా బాయలే దవ తీసుకో లేస్తుందా మన ఇద్దరికి గదని బాయిలు ఎత్తాడు గది మనకు అది పనిష్మెంట్ లాగా ఉంటది మనకు అది బాయిలేసుడు ఒక పని చేద్దాం టైర్లు ఇప్పుదాం చెప్తావు టైర్లు తీసుకుని ఏం చెప్తావు టైర్లు ఇప్పుదాం పైసలు వస్తాయి చక్క సినిమా ఎట్లా ఇంటికి పోదామంటున్నావు కదా సినిమా పోమా సినిమా పోదాం ఆ డౌట్ వస్తుంది మనం తీసుకో వాణి కూడా తీసుకో గాడ్ ఎందుకు గాడ్ నైట్ నా ముంగట చూస్తుంటే ఎట్లా తిన్నాడు తెలుసా వాడు మన పనులలో ఇంత ఉన్నది ఇట్లా తింటాడు మొత్తం ఆ వడద్దు కానీ పని చేద్దాం వాడు ఎట్లా వాడు పొక్కలు ఉండు కదా చక్కగా ఇస్తాడు ఒక్కడు వాడు పని చేస్తాడు ఆల్రెడీ గడిపాడు దింగిడిగాడు అది మొన్ననే ఎట్లా బండి తెచ్చిండు కదా ఇప్పుడు టైర్ ఇప్పుకొని పోతే వస్తా అన్న వచ్చి పోతుంది చెట్టు చూసా ఒక 300-400 అయితే వచ్చినాయి 300-400 వస్తే సెట్ ఒకసారి అయ్యో అడిగి పోయి వాడిని అబ్జర్వ్ చేసి వస్తా సరేనా సౌండ్ ఎక్కువ కూడా ఇప్పేద్దాం ఓ టైరే తిప్పినాం ఇంకో టైర్ ఉంది వాడిని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా నేను ఇన్ కేసు గ్యాప్లో అన్న వచ్చిండు అనుకో బిస్కెట్ అయిపోతాం మనం చెప్తున్నా మ్యాక్సిమం సిద్ధిపేట పోయి సామాన్ తీసుకొచ్చారు లేట్ అయితే కాదు పక్క ఎంత మ్యాక్స్ ఎంత తొందర వచ్చినా 1/2 అవర్ పక్క పడుతుంది అంతలోకి కొట్టేస్తాం ఇది ఇగో 1/2 అవర్లో మనం ఇది తీసుకొని రోడ్ ఎక్కి జంప్ కావాలి చూసారుగా 2 టైర్లు తిప్పేసినాం నడు చెప్తుంది నడు ఏమున్నా మనకు సంబంధం లేదు నడు ఏం కాదు పడితే పడుతుంది నడుదా ముగ్గురు ఈ టైంకి బండి స్టార్ట్ అయితే లేదు బండి ఈ టైర్లు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి పట్టుకో పట్టుకోవడానికి కొత్తలే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి డింపి చేస్తాం డింపింగ్ చెయ్యి డింపి రమ్మందాం ఇక అటు పోకమను డైరెక్ట్ ఇదే రమ్మను మళ్ళీ కనబడకు మనం మళ్ళీ ఒకవేళ వచ్చినా కానీ ఆయన వచ్చేదంటే ఫోన్ లాడతలాడు చెయ్యి మోస్ట్లీ మేము వచ్చేతో వల్ల అయితే అన్నేం కనిపించలే రావడతలేడు పని చేద్దాం కంపెనీకి అమ్ముదాం మెల్ల ఈయన ఫోన్ ఆడతలేడు
మెల్ల షాప్ దగ్గరికి వచ్చినాం. ఏమంటాడో మరి. 350 రూపాయలు. ఇంకో 100 రూపాయలు చూడ రాదు. సో ఫైనల్గా అయితే 400 అయితే వచ్చినాయి 2 టైర్లకు. అంటే 200 టైరే. ఎటో వైరు జింగిగా సామాన్ తీసుకొచ్చే వరకల్లా ఏ రైలు నీకేమైనా చెప్పిరా మళ్ళీ ఐడియా చెప్తురా? నాకేం చెప్పలే మరి గల అట్లుంటే ప్లాన్ పొద్దుగాలే వచ్చిన నేను ఎవరు రాలేదని చెప్పేసి ఇక ఓవర్ నైట్ కోసం సామాన్ తెస్తా అని సామాన్ తీసుకొని వచ్చే వరకల్లా ఫోన్ చేసినప్పుడు అంటే ఇక సామాన్ తీసుకొని వస్తా 1 వరకు అక్కడ చిట్కా ఇట్లున్నారేమో మేడం పని అవుతుంది చూద్దాం. అటు బాగానే ఉండొచ్చు. నువ్వు ఇడికే వచ్చిన సక్క వీళ్ళకు చెప్పిపోయిన పని ఒకటి జింగిడిగా ఆడున్నారేమో. నేను లేదే అనుకుని నేను ఆగమవుతుంది ఆడ చూసినాక లెక్క. వినిపిస్తుందా ఫోను? వినిపిస్తుందా? అది ఎడున్నావు? ఇంటికేం పోతావు కానీ సినిమా పోదామా? ఉన్నా సిద్దిపేటలోనే. మరి సినిమాకి వస్తావు పోదాం. ఏ లేదు లేదు సిద్దిపేటకు వచ్చినాం. నేను చూపిస్తా కానీ దా. మ్యాటర్ అని చెప్పదు. అనవే ప్రాంక్ చేస్తున్నాం. ఈ మ్యాటర్ అని చెప్పము, జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం అని చెప్తాం అంతే. సో ఫైనల్గా అయితే మూవీకి అయితే వచ్చినాం. టికెట్ తీసుకున్నాం కదా కలుద్దాం. శేఖర్గా గాడ పని చేస్తే గిడికి వచ్చి ఏం చేస్తుర్రా? ఏ టైసన్ చూడరా ఏం చెప్తారు టైసన్ వాళ్ళు లేరురా? వాడు నువ్వు పని చెప్పినా గ్యాస్ కాడ వాళ్ళు లేరు అనేది చెప్తున్నా. ఆన ఉన్నా లేరాడా? అదే ఓవర్ నైట్ రెడీ చేయమంటే నువ్వు గిడే చెప్తున్నావురా? నన్ను ఇది పంపించిల్లు. వాళ్ళు రమ్మన్నారు ఇడికి. వాళ్ళు ఎటు వేరు ఏమో కిరణా వాళ్ళు లేరురా. నేను ఈయనే ఉన్నారేమోనికి వచ్చిన. ఏమో మన గ్యాస్ కాడ నువ్వు పని చెప్పినా యాక్చువల్గా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. మీకు ఇప్పుడే రివీల్ చేస్తలేమో, వచ్చిన రోజు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్నారేమో అనుకోరికి వచ్చాను నేను. ఎటు వేర్రా? లేట్ అవుతుంది ఫస్ట్ టికెట్ తీసుకోపో. తీసుకోతాం నేను ఈయన జింగిడి ఇద్దరం ఇద్దరే పోతున్నాం. జింగిడిగా కాకపోతే అన్నమే ప్లాన్ వేసుకుంటాడు ఫ్రీగా సినిమా చూపిస్తాను చూస్తాను. టికెట్ తీసుకోపో. నువ్వు చూపెడతాను ఇచ్చినా పైసలు ఇచ్చినా. సో ఫైనల్గా అయితే థియేటర్లకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక కూర కూడా వచ్చిండు. కాబట్టి కూర తెలుగులో ఉడుగుతాం. లైట్ పెట్టరు. ఏదైనా హైడ్ అండ్ సీక్ లెక్క ఏదైనా చెట్లకి ఇట్లా ప్లాన్ చేసారో మరి అటు సైడ్ వేసి చూడాలి. ఏంద్రా వీళ్ళు ఏంద్రా? ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏదైనా ప్రాంక్ కోసం చెప్తారా లేకపోతే ఏం చెప్తారో అర్థమైతలేదు వీళ్ళు. అన్నా ఏంద్రా టైల్ లేవనా? ఎవిరా అయ్యా ఆ టైల్ నువ్వు రాత్రి ఎన్న పెట్టా? రోజు ఇన్నే పెడుతున్నాం కదా బండి. అయ్యా మొత్తం చాకి బీక్ అన్ని గిట్టి పెట్టిపోయారు రా. రాళ్ళు అటు సైడ్ ఉన్నాయా? మనం పొద్దుగాల వచ్చినప్పుడు కూడా అంత గమనించలే కదా. పొద్దున వచ్చినా మనం ఉన్నాయి అప్పుడు ఇటుకి ఉన్నాయి. సీసీ కెమెరాలో చూద్దాం. సీసీ కెమెరా చూస్తే శేఖర్ బండి అవుతలేదన్నా.
సీసీ కెమెరా చూద్దాం పా టైర్లు. సీసీ కెమెరాలో చూడాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైపోయింది కాన్సెప్ట్. లంగల్ టైర్లు ఇప్పుకునేటో వేరు, వీళ్ళే అంట ఫోన్లో ఆడలేదు. మన వాళ్ళే వేరేటోడికి అంత ధైర్యం మోలుకుండదు. టైర్లు ఇప్పుకోవడం ఏమో అదో జాకి టైసన్ గాంధీ అది బాగుందే కదరా. మరి టైర్లు ఇప్పుకోవేయడం జాబెట్ నీకు వేయరా, ఏం చేసి వేరు వీళ్ళు? నాకైతే 100% వాళ్ళ మీద డౌట్ ఉంది. శేఖర్ బండి కూడా లేదు, జాకి టైసన్ గాంధీ టైర్లు ఇప్పుకొని ఎటో జంప్ అయ్యారు. ఇటుకలు కూడా మన లోపలికి తెచ్చినట్టు. మరి నేను చెప్పిన పని చేసినా లేదా మరి? ఏమో ఓవర్ నైట్ కోసం రెడీ అయ్యారా అంటే మళ్ళీ ఇదేంద్రా పెంట మధ్యలో. నన్ను ఆడకు పంపించు, వాళ్ళు ఏం చేసినాము నువ్వు సున్నేది అసలు వాళ్ళని పట్టించుకోలే. లోపల పొక్క పోకుండా కూర్చున్నాను. మీరు ఎంజాయ్ చేస్తారు కానీ ఈ సిరీస్ ఏమో కానీ తలకాయ నొప్పి అవుతుంది. మేము వాళ్ళ మీద చేసుడు, వాళ్ళు మా మీద చేసుడు. అసలు వీడియో కోసం చేసిరా లేకపోతే నార్మల్ సీరియస్ గా అది చేసిరా? వాళ్ళే నాకు తెలియదు, అన్న కన్ఫర్మ్ కాలేదు కదా వాళ్ళే. మరి బండి లేదురా, జాకి బాందే చెప్తలే అని శేఖర్ అని వాళ్ళని తెలియాలే కానీ జింగిడి వాళ్ళు ఈ వీడియో ప్లాన్ చేసినాక మధ్యలో నీ చెప్పిరారే మన నాకు ఏం చెప్పారు అప్పుడు ఫోన్ చేసిర్రు, బండి మీద అని చెప్పేసి లావట్లేదు. నీ చేసిరా ఫోన్? చేసిర్రు, నేను మళ్ళీ అయితే లావట్లేదు. అయితే ఏదో ప్లానింగ్ ఉన్నది. నిన్న నాతోటి ఏమన్నాడు, సినిమా పోవాలి అది ఇది అని అన్నాడు. ఎవరు? మన రాజు టైసన్ గాడా? సింహవునికి టైర్లకు ఏం సంబంధం? సినిమా పోవాలి అని అన్నాడు కానీ నాకు అంత తినవాలి ఏదో పర్ఫెక్ట్ చెప్పాలి నాకు మొత్తం. పొద్దుగాలనే చెప్పొచ్చు కదా మరి, నేను వచ్చినప్పుడు పొద్దుగాల ఏదో పని చెప్పినప్పుడు అన్న సప్లై చేయలేదు మరి ఎవడు. అప్పుడు మంచిగానే రా మరి వాళ్ళు పోతే వీళ్ళకి సైడ్ పోతారా? నీకేమైనా చెప్పిరా ఇప్పుడు పోయేటప్పుడు? నాకు ఏం చెప్పాలన్నా, అసలు వాళ్ళు పోయేటప్పుడు కూడా చూడలేను. చూడలేదు. వీడు ఉంటే నువ్వు కనబడతావని నాడికి పంపించినట్టు వాళ్ళు. కావచ్చు, ఎవరన్నా రారే ఒక దొరకొని పోయినావురా, పొమ్మనానే పోయినావు ఇక సపడేగా. అన్న టైర్లు ఇప్పుడు బండి లేదంటే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళే. అది సినిమాకి వేరే ఇటు వేరు, నీకు సినిమా అని చెప్పారు కదా. అసలు ఈ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థమైతలేదు. సినిమా పోదాం అని అన్నాడు అంతే, నాకు ఏది ఇంకా మొత్తం చెప్పారు. సినిమా పోనీకి టైర్లకు ఏం సంబంధం రా? మీరు నా మీద ట్యాంక్ ఎత్తలేరు కదా నిజంగా. ఇప్పుడు జింగిడిగా కెమెరా చేసి నాకే పెడుతున్నావు, నాకు గదే ఏమో కాదు ప్రాంక్ ఎవరి మీద నా మీద నాన్న మీద. నాకైతే ఇక నిన్న మునుగుతుంది. ఇది నిన్నడుతున్నట్టుందిరా, ఇయ్యాలి చూడాలిగా. నేను 11ంటికి వచ్చినా అంటే 11ంటికి వచ్చినాం కదా, నేను రాగానే వచ్చినావుగా. 11ంటికి మేము వచ్చినాం అంటే వాళ్ళు గదే 10:45కో 11:00 అంతే, 10 నిమిషాల ముందే వచ్చినట్టు అంతే. కొద్దిగా ఫార్వర్డ్ వేస్తే వెళ్తుంది ఇక. చూస్తున్నా అదే. ఇగో శేఖర్ గారు వచ్చిండు, ఇది కనబడతలేరా, జూమ్ అయితే ఏర్పడుతుంది. ఇగో శేఖర్ గారి బండే కదా అది. టైసన్ గారు కూడా వచ్చిండ్రా, ఇద్దరు కలిసి వచ్చినట్టు లంగలు. ఇగో కార్ కూడా అప్పుడే వచ్చింది. ఇంకేదో ఫార్వర్డ్ చేద్దామా? ఏదో ట్రాక్టర్ పోతుంది ఇడికెళ్ళి. కొంచెం మూడు అడుగునండి అడుగుని. శేఖర్ గారు వర్క్ షాప్ కొత్తుండు మెల్లగా. టైసన్ గారు బోర్ల కాడ తిరుగుతుండు, ఇటో గట్టో వేయండాడు, గడికి వేయండు. ఇద్దరు కలిసి ముచ్చట పెడతారు మళ్ళీ. ఇగో ఏమో చెప్తుర్రా, గోప్రోలో ఏమో చెప్తారు. గోప్రోలో ఫోన్లోనో అది వాయిస్ రాదా? వాయిస్ రాదు, ఇంత దూరం పెడతావు. గాడు ఉందా ఓ కెమెరా? ఏమో చెప్తుర్రు. నేను వచ్చిన అయ్యో అరే ఇగో వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు, నేను వచ్చిన అడిగి. నేను రాగానే మెల్ల సాటు పెట్టుకుంటాను, నేను మన చేయి కూడా చూడలేరా? నేను పట్టించుకోలే. నేను మీరు వచ్చిరా లేదా అని చెప్పేసి నేను గదే టెన్షన్ తోటి ఉన్నా. ఏమో చెప్తున్నా ఆయన, నేను సడన్గా వచ్చిన. ఇక వీడు వచ్చిండు జింగిడి గాడు, నేను రాగానే వాడు వచ్చిండు. శేఖర్ గారి చేతులు ఉందిరా, నేను అంత పట్టించుకోలేదు. జింగిడి నువ్వు కూడా చూడలేదారా? చూడలే అన్న, వాని చేతుల్లోనే ఉంది. ఇగో అరే అంటే ఏదో ప్లాన్ చేసిరా అన్నట్టు. అక్కడ నుంచి నేను సామాన్ తీసుకొస్తా అని రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఇగో రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత నీకేమైనా చెప్పి తోలిచ్చిరారా? నిన్నట్టు తోలిస్తురుగా ఈ జింగిడి ఇటు వస్తుండే. ఇగో వీళ్ళు మళ్ళీ ఏమో చెప్తారు ఫుటేజ్. ఇగో కొంచెం ఫార్వర్డ్ చేస్తే వెళ్తుంది ఇక. వాళ్ళేరా తలిగిర్రా ఇద్దరు మంచిగా కూర్చున్నారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు సీసీటీవీ ఫుటేజ్లా. జింగిడి గారు ఇప్పుతారు వాళ్ళే. ఇగోండి శేఖర్ అని బండి మీద ఎక్కిస్తారు. ఇగో శేఖర్ అని బండి మీద తీసుకొని వేరు మరి. ఇక కూరగాడు రాలే, నాకు కూరగాడు వచ్చి ఉంటే ఇంతగా టెన్షన్ ఉండకపోతుండే. వాళ్ళతో తేజాన్ లెక్క వాడు ఎడ్డి పోకపోతుండే. వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టు కూరగాడు ఉంటే. వాళ్ళు లేక ఇదంతా జరిగింది ఇష్యూ.
ఈ జింగిగాడు పోయి ఆగమైపోయింది. అతడు సినిమా పోదామా అంటే సినిమా నువ్వు జింగిగా ఇంత ఫోన్ చేసినప్పుడు లావైనా అయిపోతుంది. నేను అది చెప్పుదురు కావచ్చు. నేను ఇంటికి కార్ తీసుకొస్తా, పోయి గుంజుకొద్దాం ఏడుంటే అడికెళ్ళి. ఈ వీడియోలో ఏమో కానీ కథలు పడుతురా రగక్క టైర్లు ఇప్పకపోయిందా వీని ఇప్పకపోయారా మరి నువ్వు నా లాగా వాళ్ళతోటే ఉంటుండే నువ్వు ఇప్పుదామని ఇప్పుడు నాతో ఉన్నావు కాబట్టి నన్ను అంటున్నావు. ఒకవేళ వాళ్ళతో ఉంటే అరే వాళ్ళతో ఉంటే వాళ్ళతో కలిసిపోపోదువా ఉంటే నాకు తెలియదు కదా ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చి ఇప్పుడు రావాలి. ఆల్రెడీ మూవ్ అయిపోయినాం. ఎక్కడున్నారు ఏం కథ అని చెప్పేసి మాకైతే ఐడియా లేదు. దొరకబట్టాలి, దొరకబట్టి గుంజుకొచ్చుడే. జింగిడిగా టైర్లు ఇప్పకపోతారు. మొన్న తెచ్చినాం బండి, మనకి అది ఒక సెంటిమెంట్ లాంటిది, మన ఫస్ట్ వెహికల్ అది. దింపాడు ఏదో సినిమా అని అన్నాడు కాబట్టి దాంతో నాకు కొద్దిగా ఫ్లాష్ అయింది. ఆ పాయింట్ మీద ఇప్పుడు వెతుకుదామని పోతున్నాం. ఇక ఒకటే తిరిగా పోయేస్తారు తేజగారికి వెళ్ళి అన్నగారికి ఆడతలేవు. ఇంటర్వ్యూల్ అయింది ఆగలేదా సినిమా పెడతా మీరు మేము సినిమా చూపించినాం, నువ్వు తినిపించాలి. బ్రేక్ లా మంచిగా ఫుడ్ తిందాం అనుకున్నాం, ఏం లేవు ఫుడ్ దొరికినాయి. ఆడ ఏం లేవు, పాప్కార్న్ పాప్కార్న్ సమోసాలు లేవు. సక్సెస్ఫుల్ చెప్పచ్చు చెప్పకుండా నచ్చుతా నిజంగా. పాపం ఎంజాయ్ చేస్తుడు, దొరికినప్పుడు ఉండదు. దొరికితే మొత్తం ఒకవేళ దొరికింది అనుకో మొత్తం ఆయన ఇరికిచ్చి పాడేస్తాం ఆయన మీద. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస థియేటర్ దగ్గరకు వచ్చినాం. ద మమ్మీ సినిమా నడుస్తుంది. నాకు తెలిసి వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలకు రారు. అసలు షోనే నడతలేనట్టుంది, ఏం లేవు కదా వెహికల్స్. ఇక్కడ షో లేదు, లోపల ఉంటే గిన్నె ఉంటాయి బండ్లన్నీ. ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటలోని బాలాజీ థియేటర్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఉన్నారేమో చూద్దాం. లేదురా శేఖరాన్ బండి ఇలా కూడా లేదు. తెల్ల బండి కనబడుతుంది దూరాల జూమి పార్కింగ్ దీని ముంగడ కూడా ఉంటుంది కదా సాగం అంతా. వాళ్ళు సినిమాకి రాలేనంటున్నారు రా. నీతో ఐడియా చెప్పారు కానీ ఇక్కడికి రాలే వాళ్ళు. వాళ్ళెటు వేరు లంగల్. ఇక్కడ ఒక్క బండి లేదు కదా, ఒకటి ఏంటో బ్లాక్ బండి ఉంది లాస్ట్కి. ఏదో నీ మాట మీకెళ్ళే పోవుడు ఈ థియేటర్లో పోటీ తిరుగుడు. లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఉన్నావు. మరి మేము గిట్టు పోతాం గట్టు పోయినామని చెప్పమన్నారా? ఎవరు నమ్మస్టర్ లేదు ఇప్పుడు. అట్లా ఏం చెప్పనా బండి ఉంది అది రిటర్న్ కలా దొరికింది. చెప్పింది కరెక్టేరా. పక్క బండి కూరగాయల బండి గారా, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. తోవలు ఉన్నదా శేఖర్ బండి కూరగాయల బండి ఎందుకుందరా? వాడు రాలే కదా అలా.